ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు మనం ఆరాధన చేశాం, ఆయన మనకు దేవుడు అని. యోహాను సువార్త 2వ అధ్యాయంలో శిష్యులు ఉన్నారు, యేసుప్రభువారు ఉన్నారు, వివాహానికి పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. అయితే శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, ఆయనతో కూడా సంచరిస్తూ ఉన్నారు, ఆయనతో కూడా అనేకమైన కార్యాలను చవి చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు కూడా. అక్కడ మనం చదివిన భాగం, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసు. మాట ఆలోచన చేద్దాం. ఆయన వారికి దేవుడే, ఆయన మనకును దేవుడే. అయితే ఆయన తనను తాను వారి వశం చేసుకోలేదట. ఒక మాట అంటే వారి యొక్క ఇష్టానికి ఆయన లోపడటం లేదు. కొన్ని పర్యాయాలు మనం కూడా కొందరు వశంలో ఉంటాం. ఒకవేళ ఉద్యోగస్తులు అనుకోండి, మన సబార్డినేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వశంలో మనం ఉండాల్సింది. ఒకవేళ డ్యూటీ లేకపోయినా అర్జెంట్ కాల్ అయితే 24/7 వెళ్ళాల్సింది. ఎందుకంటే మనం వారి వశంలో ఉన్నాం. మనం ఎక్కడ డ్యూటీ అయితే అక్కడికి వెళ్ళాలి, ఏ డ్యూటీ అయితే వెళ్ళాలి. మరి విశేషంగా టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ మందికి ఎక్కువ డ్యూటీలు ఉంటాయి. ఈ ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం అయినా వాళ్ళకే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. అంటే మిగతా వాళ్ళకి ఉండదని కాదు, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అయితే యేసు ప్రభు వారు కూడా వారి వశం చేసుకోలేదట. అంటే వారి ఇష్టానికి లోబడం. అది మధ్యాహ్నం ప్రభు వల్ల చేయలేక మునుపుగా ఆయన మనకు దేవుడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయన మన వశం అయ్యాడా? చిన్న ప్రశ్న. ఆయన మన వశం అయ్యాడా? ఆయన తన్ను నీకు నాకు వశం చేసుకున్నాడా? అంటే మనకి ఇష్టానికి ఒప్పుకుంటున్నాడా? మనం చేయమన్నది చేస్తున్నాడా? అందుకే ముందే చెప్పాం, మనం వాళ్ళ వశంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేయమన్నది మనం చేస్తున్నాం. అదే ప్రభు మన వశం అయ్యాడా? ఒక మాట అంటే మన ఆధీనంలో ఉన్నాడా? మనం కోరింది ఆయన చేస్తున్నాడా? అది ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఎవరో కాదు, యెహోషువ. యెహోషువ మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. సరే, ఓ మాట చూడండి. సంఖ్యాకాండం రండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10 గమనించండి. యెహోషువ గ్రంథంలోకి వస్తుంది. యెహోషువ గ్రంథము అంటే ముందు ఈ మాట చదువు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము
14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. ఒక నరుడు దేవునికి మనవి చేశాడు. ఒక నరుడు దేవునికి ఆజ్ఞాపించాడు. అందామా? అనవచ్చు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు కదా, రావగల వాటిని నాకు ఆజ్ఞాపించండి, తెలియజేయండి. అంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక నరుని యొక్క మనవిని ఆలకించిన దినము వంటిది అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ లేదు. అంటే ఇప్పుడు ఆదాము మొదలుకొని యెహోషువ వరకు, యెహోషువ మొదలుకొని శిష్యులైన వారందరి వరకు, ప్రవక్తలైన వారందరి వరకు వీళ్ళు ఇంక్లూడింగ్ చేస్తే దేవుడు వారి మనవి వినినటువంటి రోజు మరి ఒకటి లేదు. ఏంటి యెహోషువ యొక్క మనవి? అక్కడే పై వచనంలో మనం చదువుతాం కదా, 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువు మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. ఆ తర్వాత 13వ వచనం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్ల అస్తమింప ఏం చేయలేదట. సాయంత్రం మనం చూసాక మనం వేసేసరికి సూర్యుడు అంతా మన పనులు వేసరికి ఎక్కడికి వస్తాయి. అది 5 నిమిషాలు మన లోపలికి వెళ్ళిపోతుంది. అవునా కాదు? అయితే ఒక రోజల్లా, ఒక రోజు అంటే 12 గంటలు అందామా, 24 గంటలు అందామా, 24 గంటలు. సూర్యుడు తొందరపడలేదంట, చంద్రుడు ఆగిపోయాడట. సూర్యుడు కదిలితే కదా చంద్రుడు కదిలేడు. సూర్యుడు కదలకుండా చంద్రుడు కదల. సూర్యుడే తొందరపడలేదు. ఒక రోజుల్లో 24 గంటలు ఆగిపోమంటే ఆగి. ఎవరు ఆగిపోయేటట్టు చేశారు? యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు, మనవి చేశాడు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే దేవుడు ఏం చేశాడు? సూర్యుడా నువ్వేక ఆగు. సూర్యుడు ఆగినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో యువకుడు తప్ప ఇంకెక్కడైనా చూస్తామా? చంద్రుడు ఆగిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో యువకుడు తప్ప ఇంకోటి చూస్తామా? ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే పగటిని ఏలేదాని కొరకై సూర్యుడు, రాత్రిని ఏలేదాని కొరకై చంద్రుడు. మరి పగటిని ఏలవలసినటువంటి సూర్యుడు ఆగిపోయాడే, రాత్రిని ఏలవలసిన చంద్రుడు ఆగిపోయాడే. ఇప్పుడు ఈ మాటను బట్టి యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఎవరి వశంలో ఉన్నాడంతా? ఎవరి వశంలో ఉన్నాడు? యెహోషువ వశంలో ఉన్నాడు. ఎందుకంటే యెహోషువ దేవుడే మన దేవుడు, మన దేవుడే యెహోషువ దేవుడు. ఆయన వశం చేసుకున్నాడు, మరి మన వశం కాకపోతున్నాడే. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తాం ఏదైనా ఒక విషయం ఉంటే. అయితేనేమో ప్రభు సహాయపడ్డాడు అంటాం, అవపోతేనేమో అపవాది చెడగొట్టాడు అంటాం. అవునా? ఎందుకు కార్యం జరగడం లేదు? ఓ మాట జ్ఞాపకం చేద్దాం. విశ్వాసము కూడాను పాదరసం లాంటిది. పాదరసాన్ని పట్టుకుంటామా? ఏ విధంగా ప్రయత్నం చేసినా పట్టుకోరు. విశ్వాసం కూడా అటువంటిది. అంతేకాదు, ఈ విశ్వాసం అనేటువంటిది బోధమట్ట లాంటిది. చేపల్లో బోధమట్ట దొరికినట్టే ఉంటుంది, చేతిలో నుంచి వెళ్ళిపోద్ది బయటికి. పట్టుకున్నట్టే ఉంటాం, చేతిలో ఉండదు. సరే, యెహోషువ దగ్గరికి మనం వచ్చినప్పుడు
ఈ మధ్యాహ్నం ప్రభు బలిలో చేయవేయక నీవు నేను మనం ప్రభును ఆరాధించిన వారిమే, ఆయనను మనకు దేవుడిగా కలిగినటువంటి వారిమే. అయితే ఆయన మనవి ఆలకిస్తున్నాడా? ఆలకించి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడా? అందుకే అంటాడు, ఆయన తన వశము తనను వారి వశం చేసుకోలేదట. ఈ మధ్యాహ్నం యెహోషువలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, మనలో లేనటువంటిది ఏంటో. నీవు నేను మనము కూడా యెహోషువ వలె దేవుని అంగీకరించేమే. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం మనలో లేకపోవడానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో. దేవుడు సూర్యుడిని ఆపేదానికి, చంద్రుడిని ఆపేదానికి యెహోషువలో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్ ఈ మధ్యాహ్నం మనలో లేకపోతే మనం ఎవరూ కాదు. 33వ కీర్తన 12వ వచనం ప్రకారంగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులే, అయితే ఆయన మనకు దేవుడు. ఆయన నీ దేవుడు నా దేవుడు అయితే మనం వశం అవ్వాలి కదా, అంగీకరించాలి కదా, ఆలకించాలి కదా, ఆజ్ఞాపించాలి, చేయాలి కదా. అయితే కొన్నిటిని చేయగలుగుతున్నాడు, కొన్నిటిని చేయడం లేదు. కారణం ఏంటని చెప్తాం. లోక సువార్తలో మనం చూస్తే, ఇక మార్కు సువార్తలో కూడా ఆయన వారి అవిశ్వాసమును బట్టి అక్కడ కార్యమును చేయలే. వారి అవిశ్వాసాన్ని బట్టి కార్యం చేయలే. ఈ మధ్యాహ్నం యెహోషువ చేసాడే. ఇశ్రాయేలు పేరు పక్షంగా యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సూర్యుడు అస్తమించేదాని కొరకు ఏం కాలేదట, తొందరపడలే. మళ్ళా ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో అప్పుడే వెళ్తాడు. మళ్ళా దేవునికి ఎప్పుడైతే యెహోషువ చెప్తాడో అప్పుడే దేవుడు సూర్యుడికి చెప్తాడు. ఇది ఒక క్రమం అయింది. ఆగిపోమని చెప్పాడు, ఈయన చెప్పాడు ఆగిపోమని, ఆగిపోయాడు. ఇప్పుడు మళ్ళీ యెహోషువ ప్రార్థన చేయలేమో, అయ్యా చాలు సూర్యుడు వెళ్ళిపోమని చెప్పంటే ఇప్పుడు సూర్యుడికి దేవుడు ఆజ్ఞాపించాలి, సూర్యుడే నువ్వు. ఏంటి ఈ గొప్పతనం యెహోషువలో ఉన్నటువంటి? మనలో లేని కొన్ని విషయాలను యెహోషువ యొక్క జీవితంలో పరిగి వెళదాం. ఆ పరిగితో మనలో ఉన్నటువంటి కొరత ఏంటో తీర్చుకున్న వారమై ఆ కొరతను నింపేదాని కొరకై ప్రభు దగ్గర క్షమాపణను కోరి సరి చేయబడి ప్రభు బలలో చేయి వేశారు. రండి, ఏంటి యెహోషువలో ఉన్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్స్? దేవుడే చెల్లించిపోయి సూర్యుడిని చంద్రుడిని ఆపేడే. రండి, మొదటి నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడునైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కాను. ఇప్పుడు యెహోషువలో ఉన్నటువంటి మొదటి లక్షణం, క్వాలిఫికేషన్ ఏంటి అంటే, యెహోషువ మోషేతో కూడా లేస్తున్నాడు. యెహోషువ మోషేతో కూడా నిలవబడుతున్నాడు. యెహోషువ మోషేతో కూడా వెళుతున్నాడు. యెహోషువ మోషేతో కూడా ఉంటూ ఉన్నాడు అనేదానికి మొదటి మాట చదివాము. మోషే 13వ వచనంలో, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ మోషేతో కూడా లేస్తున్నాడు. ఏ టైం లేస్తున్నాడట? నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిల్చుండవలెను. ఏ నరుడును
నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు ప్రభు, నీవు ఉదయానికి సిద్ధపడి ఈ పర్వతం మీదకి వచ్చి నిలబడు. నువ్వు నిలబడే టైము ఏ మనుషుడు కూడా కనపడకూడదు. నువ్వు నిలబడే టైము ఏ జంతువు కూడా మేత మేయకూడదు. అంటే ఏ టైం అని చెప్తాం? వేకువ. జామకోడి కూసుద్దే, జామకోడి ఎన్ని గంటలు కూసుద్ది? నేను అనుకుంటా 3 గంటలు కూసుద్ది అనుకుంటా. ఎందుకంటే మా దగ్గర కూడా కోడి కూర్చుంది. అది నేను సహజంగా 4 గంటలకు లభిస్తాను. అది నేను లేవగానే అది కూడా లేచి అరుస్తూ ఉంటుంది. ఇక అంటే మనం లేచిన తర్వాత మనం వ్యవసాయానికి సాహసం కలిగి ఉంటాం కాబట్టి కాలకృత్యాలు తీసుకుంటాం. అది కూడా అరుస్తూనే ఉంటుంది. అంటే మోషేతో ప్రభు చెప్పాడు, నీవు ఉదయానికే సిద్ధపడి రా. ఇప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము 13 వచ్చిన మనం చదివాము. మోషేయు అతని పరిచారకుడు యెహోషువయు లేచి. ఇప్పుడు యెహోషువ ఎప్పుడు లేస్తున్నాడు? మోషే ఒక్కడే కాదు, యెహోషువ ఎప్పుడు లేస్తున్నాడు? వేకువనే ఉదయమునకు సిద్ధపడుతున్నాడు. ఉదయానికే సిద్ధపడుతున్నాడు. ఏ మనుషుడు కనబడనటువంటి సమయంలో సిద్ధపడుతున్నాడు. ఏ మనుషుడు ఎక్కడ జంతువు కానీ మేత మేయనటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో వారు నిలబడుతున్నారు. ఈ మధ్యాహ్నం ఇప్పుడు చెప్తాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ ఆజ్ఞాపిస్తే లేక ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చేశాడు? చేయకుండా ఉంటాడా? ఉండలేడు. ఎందుకంటే తాను ప్రభు కోరినటువంటి సమయానికి దేవుని యొక్క సన్నిధిని కోరుతున్నాడు, నిలబడుతున్నాడు. రక్షించబడి ప్రభును ఆరాధిస్తూ ప్రభు యొక్క బలలో చేయడానికి ఇష్టపడుతున్న నీవు నేను మనం ఏ సమయం? ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఇంకా ఎర్లీగా లేవాలేమో, నేను లేచే సమయం సరైనది కాదేమో అనిపించింది. ఇంకా ముందు లేవాలేమో. ఏ నరుడు కూడా కనపడినటువంటి సమయం, ఏ జంతువు పక్షి కానీ అరవనటువంటి మేయినటువంటి సమయం కావాలి. యెహోషువ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడానికి, యెహోషువ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞాపించడానికి గల కారణం ఏంటంటే యెహోషువలో ఉన్నటువంటి మొదటి లక్షణం మోషేతో కూడా. మనలో ఎంతమందికి ఆ టైంలో లేచి అలవాటు ఉంది? లేకపోతే చేసుకుందాం, ఉంటే మంచిది. లేకపోతే ప్రభు సన్నిధిని మనం వెతకకపోతే మన ఆశ తీరదు. అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా, రండి 17వ అధ్యాయం కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను, నేను మేల్కొనేటప్పుడు నా ఆశ నెరవేర్చబడాలి. నేను మేల్కొన్నప్పుడు నా ఉద్దేశం ఏంటో సఫలం అవ్వాలి. నేను మేల్కొనాలంటే నా కోరిక ఏంటో సిద్ధించాలి. అందుకే కీర్తన గ్రంథం 24వ వచనం అంటాడు కదా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు వేస్తాను. ఉదయానికి సిద్ధపడి ఏ నరుడు కానీ జంతువు కానీ తన కార్యకలాపాలను ఆరంభించక మునిపే మోషేతో పాటు యెహోషువ కూడా ఎట్లయితే దేవుని యొక్క సన్నిధిని నిలిచారో అట్లు మనం ఉన్నట్లయితే మన ఆశ ఏమవుతుంది? నెరవేరుతుంది.
మన కోరిక సిద్ధిస్తుంది. ఆయన యొక్క ముఖ దర్శనం మనం చేయగలం. ఇప్పుడు యెహోషువ యొక్క మనవిని దేవుడు అంగీకరించడానికి గల మొదటి కారణం, తను వేకువనే దేవుని యొక్క సన్నిధిని కోరినవాడు. మనం కూడా అందరికంటే ముందు లేచి, అన్నిటికంటే ముందు లేచి దేవుని సన్నిధిని ఏం చేయాలా? ఆశ నెరవేర్చబడాలి, కోరిక సిద్ధించాలి. ప్రభు మనవి ఆలకించేటువంటి సమయం. ఈ మధ్యాహ్నం చేరవచ్చినటువంటి మనలో ఇంకెవరైనా యెహోషువలో ఉన్నటువంటి ఇంటి లక్షణం లేకపోతే, చదువుకునే పిల్లలు నా స్టడీ విషయంలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు ఏమన్నాడు, పెందరాడు పడుకుందాం అన్నాడు. సరే మేము అటు 10:30-11 అయ్యేది. పడుకున్న తర్వాత మీడియం చేసామంటే అందరం పడుకొని 2 గంటలకి అట్లా లేచాం. లేదు చక్కగా లైట్ వేసుకుని ఒక మూల కొంచెం చదువుతూ ఉంటాడు. నాకు అనిపించేది, మరి వీడు అందరిని పడుకోమన్నాడు, వీడు లేచి చదువుతున్నాడు. సరే మంచిదే చదువుతుంది. అది ఇతరులు చదవడానికి ఇష్టపడతారు, అక్కడోడు చదువుకుంటే ఇష్టపడతారు. అందరిని ఏమో డిస్టర్బెన్స్ చేస్తుంటాడు. అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు వీడు. అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తే, దేవుని యొక్క సన్నిధి అందరికంటే ముందుగా మనం చేరగలిగితే ఎంత మంచిది. అందుకే యెహోషువ యొక్క ప్రార్థన, యెహోషువ యొక్క మనవి ఆయన ఏం చేశాడట? అంగీకరించాడు. సూర్యుడు ఆగిపోమని చెప్పు ప్రభువా అంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? సూర్యుడికి ఆగిపో అన్నాడు. చంద్రుడిని ఆగిపోమని చెప్పు ప్రభు అంటే చంద్రుడిని ఆగిపో అన్నాడు. తన యొక్క జీవితంలో ఎవ్వరూ కూడా చేయలేని గొప్ప కార్యాన్ని యెహోషువ చేశాడు. అంతకు మునుపు కానీ ఆ తర్వాత కానీ నేటి వరకు ఇది కార్యం ఎక్కడ కూడా జరగదు. అందుకే ఆయన మన దేవుడైతే, ఆయన మన వశమైతే అద్భుతములు జరుగుతున్నాయా మన జీవితాల్లో? మిరాకిల్స్ వింటున్నాం, అనుభవిస్తున్నామా? జరిగినాయి అని వింటున్నాం కానీ జరిగినాయి అని చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి? మొదటి క్వాలిఫికేషన్ యెహోషువలో ఉన్నటువంటి రండి. మరి అక్కడే నిర్గమకాండము 24వ అధ్యాయం 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. యెహోషువయు మోషేయు లేచారు. ఇప్పుడు యెహోషువ మోషేకి ఏమై ఉన్నాడు? పరిచారకుడై ఉన్నాడు. ఒక మనిషి గొప్పగా ఎంచబడాలి అంటే అతడు ఏమవ్వాలా? పరిచారకుడు అవ్వాలి. ఒక మనిషి ఆశ్చర్యమైన కార్యము చూడాలి అంటే, లేక చేయాలి అంటే ఆ మనుషుడు పరిచారకుడై ఉండాలి. ఉదాహరణకు యేసు ప్రభువుని మనం తీసుకుంటే అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండగలిగే కారణం ఏంటంటే ప్రతి మోకాలు యేసు ప్రభువు యొక్క నామంలో వంగేటట్లు ఆయనకు అధికారం ఇవ్వబడింది. కారణం ఏంటంట? ఆయన పరిచారకుడు ఈ లోకానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం కదా, దేవునితో కూడా కూర్చుంటే సమాన అనుభవం కలిగిన వాడని కూడా దాన్ని ఏమాత్రం కూడా ఎన్నిటి చేయలే. చెప్పాడు ఆయన, మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయటకు అనేకులు ప్రతిగా తన ప్రాణములు క్రయధనముగా ఇచ్చేదాని కొరకై వచ్చాడు అని చెప్పాడు. యేసు ప్రభువు చెప్పాడు,
తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించు. యెహోషువ పరిచారకుడు. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిని కోరినవాడు. మనము పరిచారకులమైతే మన ద్వారా ప్రభు కార్యాలు చేస్తాం. మనము పరిచారకులు కాకపోతే ప్రభు మన ద్వారా ఏ కార్యం కూడా చేయడు. మాట జ్ఞాపకం చేద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహ విందులో మనం ఎరిగిన మాటే. ద్రాక్షారసం అయిపోయింది. యేసుప్రభు వారి తల్లి ఏమో ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఈయన ఏం చెప్తాడు. ఇప్పుడు ఈయన చెప్పాడు, ఆ రాతి పాలలో నీళ్ళతో నింపండి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అన్నాడు, ఆ నీళ్ళు తీసుకుని పోయి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు అంటాడు, అక్కడ తీసుకుపోయినటువంటి ఆ పరిచారకులకే తెలిసింది, కానీ మరి మిగతా వర్గాలు కూడా పరిచారకులు ఏం చేస్తున్నారు, చెప్పింది. ఎప్పుడైతే ఆ పరిచారకులు యేసుప్రభు వారు చెప్పింది చేశారో అక్కడ దేవుడు తన మహిమను బయలుపరిచాడు. 11వ వచనం యోహాను సువార్త 2వ అధ్యాయం. అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచారు, శిష్యులు కూడా. అంటే అక్కడ కార్యం జరిగింది, కొరత తీర్చబడింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది, నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. అంటే కారణం ఎవరైనా చెప్పాలా? అక్కడ ఉన్నారు పరిచారకులు, మాట వినేటువంటి వారు, లోబడేవారు, తగ్గించుకునేవారు. యెహోషువ జీవితంలో కూడా ఇటు కార్యం జరగడానికి కారణం ఏంటంటే మొదటి దానిలోనే యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిగా ఉందాం? పరిచారకులుగా ఉందామా లేక ప్రధానులుగా ఉందామా? ప్రధాని వల్ల కాలే, పిలువబడిన వారికి అనేకుల వల్ల కాలే, పరిచారకుల వల్ల అయింది కార్యం. అందుకే యెహోషువ మోషే యొక్క పరిచారకుడు. రండి మరో మాట చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వనిని మోషేతో అనగా. ఇప్పుడు మోషే దేవుని పిలుపు మేరకు వెళ్ళాడు పర్వతం మీదకి. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు. 40 దినాలు తిన్నాడన్నామా, తాగాడన్నామా? ద్వితీయోపదేశకాండంలో మోషే వివరిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, నేను మీకోసం 3 పర్యాయములు 40 దినాలు ఉపవాసం ఉన్నాను, నీళ్ళు కూడా ముట్టుకోలేదు, మీరు తప్పు చేయటం నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన అని వివరిస్తూ చెప్పేవాడు. ద్వితీయోపదేశకాండం చదవండి పోతారు. అంటే మోషే ఒక్కడే కాదు, మోషేతో పాటుగా ఇప్పుడు ఎవరు దిగుతున్నారు పర్వతం మీద నుండి? యెహోషువ కూడా దిగుతున్నాడు. అంటే ప్రజల పక్షంగా దేవుని క్షమాపణ వేడేదాని కొరకై, ప్రజల పక్షంగా దేవుని కార్యము జరిగించేదాని కొరకై మోషేతో పాటుగా ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఒకవేళ మోషే ఉపవాసం అంటే యెహోషువ తిన్నాడు అందామా? మోషే తాగకపోతే యెహోషువ తాగాడు అందామా? లే. యెహోషువ కూడా మోషే యొక్క శ్రమలలో అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే పౌలు అన్నాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో లేక 4వ అధ్యాయంలో, క్రీస్తు శ్రమలలో సహా అనుభవం గలవాడనై. అంటే యెహోషువ కూడా మోషేతో తన శ్రమలలో, ఉపవాసములలో, జాగారములలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, దేవుని ప్రజల పక్షంగా క్షమాపణ వేడే విషయంలో, దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకే ప్రయాసపడే విషయంలో యెహోషువ పరిచారకుడే కాదు, తనతో కూడా ఉన్నటువంటి వాడు. ఈ మధ్యాహ్నం త్వరలో చేయబోతున్నటువంటి మనం ప్రజల యొక్క క్షేమం కొరకే, ప్రజల యొక్క క్షమాపణ కొరకే, ప్రజల యొక్క భవిష్యత్తు కొరకే, ప్రజలు ఏ విధంగా నడవాలో తెలుసుకునే దాని కొరకే
యెహోషువ వలె ఉన్నామా? లేకపోతే ఆయన నీ వశం ఎట్లవుతాడు? యెహోషువ వశం అయ్యాడు. కారణం మీరే అందాం. ఎన్ని దినాలు ప్రభుతో లేక దేవునితో సహవాసంలో గడిపినటువంటి దినాలు. అందుకే మన ఉద్యోగాలు లేక మన పనులు, మన వ్యాపారాలు ఇవే ఎక్కువ అవుతాయి. దేవునితో గడిపేటువంటి సమయం చాలా తక్కువ ఉందాం. ఈ మాట అంటే మంచిదేనేమో. 365 రోజుల్లో మన పని కొరకే ప్రయాసపడేటువంటి రోజుల కంటే దేవుని పని కొరకే ప్రయాసపడిన రోజులు ఎక్కువ ఉన్నాం, తక్కువ ఉన్నాం? ఎక్కువ ఉన్నామా? తక్కువే. నిష్పత్తిని బట్టి మనం చూస్తే దేవుని పని కొరకే మనం పడిన ప్రయాస ఎంత నిష్పత్తి, ఎంత శాతం ఉంటుంది? అది యెహోషువలో మనం చూస్తే ఎంత శాతం? 10/10 వేయొచ్చు. ఎందుకంటే మోషేతో కూడా ఉన్నాడు కాబట్టి. మరి మనకు 10/10 ఇదే వేసుకుంటారు మన ఇష్టం. అందుకే యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. సూర్యుడిని, చంద్రుడిని ఆపాడు. ఇశ్రాయేలు పైన విజయం పొందాడు. ఇది యెహోషువలో ఉన్నటువంటి అవకాశం. రండి మరో మాట చూద్దాం. నిర్గమాకాండంలోనే 33వ అధ్యాయంలోనికి వస్తాము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాడెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడని యెహోషువ అను యవనస్తుడు గుడారములోని వెలుపలికి రాలేదు. ఇప్పుడు 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుడు చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? తమ తమ గుడారపు ద్వారం దగ్గరికి వచ్చి బయట నిలబడ్డారు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? గుడారంలో నుండి బయటకు. అందరేమో బయటికి కనబరుచుకోవడానికి చూస్తుంటే యెహోషువ మోషేతో కూడా ఉన్నాడు. ఒక మనుషుడు మాట్లాడినట్టు దేవుడు మాట్లాడుతుంటే యెహోషువ లేడా? ఉన్నాడు. మోషేతో మాట్లాడుతుంటే దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి యెహోషువ తాను బయటికి తెచ్చుకోవడానికి ఇష్టపడడంలే. స్వరము విననటువంటి ప్రజలేమో గుడారపు ద్వారం దగ్గరికి వచ్చారు. స్వరాన్ని వింటున్నటువంటి ఈ వ్యక్తి ఏమో లోపలే ఉన్నాడు. అంటే యెహోషువ స్వరాన్ని వింటున్నాడు, సంభాషణ వింటున్నాడు, కానీ తను బయటికి మాత్రం రావు. తనను తాను దాచుకుంటూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మనకేదైనా ఒకటి తెలిస్తే చాలు, అంతా ఏ టు జెడ్ బ్రదర్, మనకి ఇబ్బంది ఏం లేదు. తెలిసిందండి ఏనే, ఇంకెన్ని ఉన్నాయి? ఇంక చాలా ఉన్నాయి. అందుకే వర్షం గారు అనేవాడు, నాకు తెలిసింది సముద్రంలో ఒక నీటి బొట్ట. తెలియాల్సింది ఇంకెంత ఉంది? సముద్రం అంత ఉంది. అది యెహోషువ ఏం చేశాడు? తాను బయటికి కనబరుచుకున్నవాడు, తాను దాచుకున్నాడు గుడారంలోనే. తాను బయలుపరుచుకోలే. ఆ కారణం చేతనే యెహోషువ యొక్క మనవిని దేవుడు అంగీకరించి సూర్యుని ఆగిపోమని చెప్పమంటే చెప్పాడు, చంద్రుడిని ఆగిపోమని చెప్పమంటే చెప్పాడు. ఈ మధ్యాహ్నం ఈ ప్రభు బలలో చేయబోతున్నటువంటి మనం యెహోషువ యొక్క అనుభవంలో మనలను మనము మరుగుపరుచుకునే వారిగా ఉంటున్నామా? ఎందుకంటే అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో కొంతమంది అక్కడ ఉన్నారు, యవనస్తులు.
అననీయ సభ్యులు చనిపోయారు. ఇప్పుడు అననీయ చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళి కొంతమంది యవనస్తులు ఏం చేశారు, పాతి పెట్టి వచ్చారు. ఇప్పుడు తర్వాత సభ్యుల వచ్చింది, ఆమె కూడా చనిపోయింది, ఆమెను కూడా పాతి పెట్టి వచ్చారు. ఆ తర్వాత యవనస్తులు అక్కడ కనబడినట్లు మనం చూడలేము ఎక్కడ కూడా. వీళ్ళెవరు కార్యం చేస్తున్నారు కానీ కనుమరుగవుతున్నారు. వీళ్ళు కార్యం చేస్తున్నారు కానీ కనపడడం లేదు. వీళ్ళు ఉపయోగపడుతున్నారు కానీ బయటికి రావడం లేదు. అవసరాన్ని బట్టే బయటకు వస్తున్నారు కానీ ఆ తర్వాత మేము కాదన్నట్టుగా బయట లోపల ఉంటున్నారు. ఉదాహరణకు మాట చెప్తే అసెంబ్లీలో మార్షల్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీ జరుగుతూ ఉంటే మార్షల్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు బయట. ఆ తర్వాత కనపడతారు ఎక్కడైనా అంటే అవసరాన్ని బట్టి పరిస్థితులను సరిచేయడానికి, క్రమపరచడానికి, సరిదిద్దడానికి అవసరాన్ని బట్టి మాత్రమే వాళ్ళు బయట. అంత మాత్రమే వాళ్ళు అసెంబ్లీలో లేరందామా? అంత మాత్రమే అపోస్తల కార్యం 5వ అధ్యాయం యవనస్తులు వారితో కూడా లేరందామా? పరిచారకులతో ఉన్నారు, వారితోనే. అవసరాన్ని బట్టి మాత్రమే బయటికి వస్తున్నారు. ఆ పని ఏదో చేస్తున్నారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, కనపడటం. అంటే నూను కుమారుడైనటువంటి యెహోషువ కూడా అవసరాన్ని బట్టి మాత్రమే వస్తుంది. తను తాను మరుగుపరుచుకుంటూ, తను తాను దాచుకుంటూ, తను అన్ని తెలిసిన వాడే. ఆయన అవసరాన్ని బట్టి తను ఉపయోగపడేదాని కొరకే ప్రయాసపడడానికి ముందుకు వస్తుంది. ఇది యెహోషువలో ఉన్నటువంటి పెద్దోళ్ళు అంటారు కదా, అన్నీ ఉన్న నాకు అనిగే ఉంటుంది, ఏమి లే నాకే. ఇప్పుడు యెహోషువని ఏమన్నాం? అన్నీ ఉన్నా కందామా, ఏమి లేనా కందామా? అన్నీ కనుకనే తను ఏం చేసుకుంటున్నాడట, మరుగుపరచు అణిగి ఉన్నాడు. అణిగి ఉన్న కారణం చేతనే తన యొక్క దీనత్వాన్ని, తన యొక్క తగ్గింపును ప్రభు చూసిన వాడే తాను ఏదైతే కోరాడో దానిని ప్రభు చేశాడు. నీవు నేను మనం కూడా ప్రభు యొక్క దృష్టికి మనలను మనము దాచుకునే వారిగా ఉంటే ప్రభు నిశ్చయముగా మన మనవిని కూడా అంగీకరిస్తాడు, మన ఉద్దేశాన్ని కూడా సఫలము చేస్తాడు. ఇది 3. రండి మరో మాట చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోకి వస్తాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. అప్పుడు దేశంలో సంచరించి చూచిన వారందరిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారి భయపడకుడనిది ఆ సర్వ సమాజం వారి రాళ్లతో కొట్టి చంపవలెను. ఇక్కడ వేగు చూడడానికి వెళ్ళారు, చూశారు, వచ్చారు. వచ్చినటువంటి ఎక్కువ మంది ఏమో ఆ దేశాన్ని గురించి చెడ్డగా చెప్పారు. మనం ఆ దేశంలో ప్రవేశించలేము, వాళ్ళు ఉన్నత దేవులు, వారి యొక్క ఇల్లు చూస్తే ఆకాశాన్ని నడుపుతున్నాయి, వారి ప్రాకారం ఎంతో ఉన్నతమైనవి, వారు ఎంతో ఉన్నతమైన దేహములు కలిగిన వారు, వారితో మనం ఎక్కడ పనికి వస్తాం అని ప్రజలను బలహీనపరుస్తూ ఉంటే యెహోషువ కాలేబు ఎవరున్నారు, వారు ముందుకు వచ్చారు. వారు అక్కడ ఏదైతే చూచారో చూచినట్లుగా చెప్తున్నారు. ఇక్కడ మాట మిగిలినటువంటి వారేమో ఇశ్రాయేలు పైన ముందు ప్రయాణం వెళ్ళేదాని కొరకై అడ్డు వస్తూ ఉంటే, లేక అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడకుండా ఈ ప్రజలు అడ్డుపడుతుంటే
సాతాను యొక్క కార్యం అక్కడ జరిగించేదానికి కొరకు ఈ ప్రజలు అడ్డుపడుతుంటే, ఇప్పుడు యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేశాడు కదా, ఖచ్చితంగా అక్కడికి మనను తీసుకుంటారు. మీరేం భయపడవసరం లేదు. వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. నిశ్చయంగా వారిని, వారి దేశాన్ని ఆయన మనకు అప్పగిస్తాడు. మీరు భయపడబోకండి అని వారు ఏదైతే చూచారో, వారు ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్తూ ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నారు. వారిలో మొదటి వాడు యెహోషువ. ఇప్పుడు యెహోషువలో ఉండే 4వ లక్షణం ఏంటంట? ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్తున్నాడు. ఎవరైతే భయభీతులు ఉన్నారో వారిని ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ వశం దేవుడు చేసుకోకుండా ఉంటాడా? యెహోషువకు దేవుడు లోబడకుండా వశం కాకుండా ఉంటాడా? మాట వినకుండా ఉంటాడా? ఎందుకంటే యెహోషువ ఏం చెప్పాడు? నిజం చెప్తున్నాడు. వారిని ధైర్యపరుస్తున్నారు. వారు ముందుకు వెళ్ళేదాని కొరకై, కానానును స్వాధీనపరచుకునే దాని కొరకై అపవాది ఏదో ఒక విధంగా దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వీళ్ళు వెళ్లకుండా చెడగొట్టాలని చూస్తుంటే, యెహోషువ ఏం చేస్తున్నాడు? అపవాది యొక్క కార్యములను లయపరిచేదాని కొరకై, అపవాది యొక్క కుతంత్రాలను ఎరిగిన వాడే, అపవాది అన్నాగములను ఛేదించేదాని కొరకే ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. వెళదాం ముందుకు. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మనం ఖచ్చితంగా స్వాధీనపరచుకుంటాం. వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. వారు మనల్ని ఏమి కూడా చేయరు. కొన్ని పర్యాయాలు మనం ఏం చేస్తాం? నిజం చెప్పకపోగా బలహీనంగా ఉన్నవారిని ఇంకా బలహీనపరుస్తాం. భయపడే వారికి ఇంకా భయం కలిగేస్తాం. ఏదో సందర్భంలో ఎట్టో గట్ట వాడిని బలహీనపరచడం అనేటువంటిది అపవాది యొక్క కార్యం. బలపరచడం అనేది దేవుని యొక్క కార్యం. ఇప్పుడు యెహోషువ ఎవరి పక్షంగా ఉన్నాడు? దేవుని పక్షంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసింది ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. మనం వెళతాం అక్కడికి అని చెప్తున్నాడు. మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు ఇటు లక్షణం మనకు ఉండదు. ఊరికే అసలుకే ఇబ్బందిలో ఉండే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏమంటాం? ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏం చెప్పాలి మనం వాళ్ళ దగ్గరికి పోయి? అదేం చేయదు, జాగ్రత్త వహిద్దాం, ప్రభు సహాయపడతాడు, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఏమి దిగులు పడబోకండి, అధైర్యపడబోకండి అని చెప్పాల్సిందే. బదులుగా ఏమైనా రోగం వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం చెబుతాం? అయ్యో ఇట్లాంటి రోగం నీకు వచ్చిందా? ఇట్లాంటి రోగమే మా ఊళ్ళో ఒక ఆయనకు వచ్చి ఆయన 3 రోజుల్లో చచ్చిపోయాడు అంటే ఈ రోగం వచ్చి ఏమవుతాడు? వీడికి ఆలోచన పడుతుంది, అలాంటి రోగం ఆయనకు వచ్చి 3 రోజులు చచ్చిపోయాడు, నేను కూడా 3 రోజుల్లో చచ్చిపోతాను. ఎవరైతే ధైర్యం చెడుతున్నారో అటు వారికి మనోధైర్యాన్ని నింపవలసిన పని ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఎవరైతే భయంలో భీతిలో ఉన్నారో మరి ధైర్యపరచవలసిన పని ఎవరి మీద ఉంది? మన మీద. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట చదువుతారండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి దీర్ఘశాంతము గలవారై. ఈ పని ఎవరు చేశారు? అక్కడ యెహోషువ చేశాడు. కాలేబు కూడా ఉన్నాడు. అది యెహోషువ గురించి మనం చూస్తున్నాం కాబట్టి యెహోషువ ధైర్యం చేయడం వారి ధైర్యాన్ని, బలహీనులను బలపరుస్తున్నాడు. వాగ్దానం నెరవేర్పు కొరకై తను ప్రయాసపడుతున్నాడు. కనుకనే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ మనవి వినినటువంటి రోజు అంతకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ మరొకటి. ఇప్పుడు ప్రభు ఎవరు వశం చేసుకున్నాడమ్మా? యెహోషువకు వశం. ధైర్యపరుద్దామా? ఎంతోమంది బలహీనపడుతూ ఉంటారు. మరి ఏం చేయాలి? మనం బలపరచాలి. ధైర్యం చెడుతూ ఉంటుంది, అది ఏం చేయాలి? మనం ధైర్యపరచాలి. ఇటువంటి పని కాకుండా
పెద్దోళ్ళు అన్నట్టుగా అసలుకి మూలు తాటి చెట్టు కింద పడుకుంటే ఏమైందంటే ఆయన చూపడు అసలుకే మూలుతాం చావు బతుకున్నాం నీడన్న కొద్దిగా ఉండదు రేపు బతికిన బతుకుతాం ఆ చెట్టు కింద పడుకుంటే అసలు ఇంకోటి మంది పైన పడితే అప్పుడు ఇటువంటి పని యెహోషువ చేయలే. క్రైస్తవులుగా మనం కూడా విశ్వాసంగా మనం కూడా సహపాఠి విశ్వాసంగా ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారు, ఎవరైతే ధైర్యాన్ని కోల్పోతున్నారు, ఎవరైతే నిరీక్షణ లేకుండా ఉన్నారో అటు వారందరికీ మనం ఏమి ఇవ్వాలి? ఊతం ఇవ్వాలి. ఊతం నడవలేని వాడికి వాకర్ తెచ్చిస్తే చక్కగా నడుస్తుంది. మనం ఏమవ్వాలి? వారికి వాకరం అవ్వాలి. యోబు అన్నాడు కదా, తండ్రి లేని వారికి నేను తండ్రినయ్యా, కన్ను లేని వాడికి కాళ్ళునయ్యా, దిక్కు లేని వారికి నేను తోడ్పాటునయ్యా, విధవరాండ్రను సంతోషపరిచా. ఎందుకన్నాడు మాట? ఎవరైతే నిరీక్షణ లేకుండా ఉంటున్నారో, ఎవరైతే ఆధార్యపడుతున్నారో, ఎవరైతే దిక్కు లేకుండా ఉంటున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో వారందరి కొరకై పాటు పడవలసిన పని ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మాత్రమే ఆయన తన వశము అవుతున్నాడు. ఇది 5వదిగా యెహోషువలో ఉన్నటువంటి లక్షణం మనం చూస్తాం. రండి మరో మాట చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయంలోకి వస్తాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఇప్పుడు మోషే ఎవరికి వినిపించాలా? దేవుని మాట ప్రకారంగా యెహోషువకు గ్రంథంలో రాయబడినవన్నీ కూడా జ్ఞాపకార్థంగా రాసినవి వినిపించాలి. ఇప్పుడు మోషే చెప్తున్నప్పుడు యెహోషువ వినలేదు అందామా? విన్నాడు కాబట్టే ఇశ్రాయేలు పేరును మోషే లేకపోయినా ఎట్లా నడిపించాలో నాయకత్వాన్ని వహించాడు. మోషే టైంలో కొన్ని మనం చూస్తాం, యెహోషువ టైంలో మరికొన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు పేరు యాత్ర జీవితంలో సంఘటనలు మోషే లేకపోయినప్పటికీ కూడా విజయవంతంగా సమర్థవంతంగా నడిపించగలిగాడు. అంటే మోషే దేవుని ద్వారా ఏవైతే నేర్చుకున్నాడో, ఏవైతే విన్నాడో అవి మోషే ద్వారా యెహోషువ కూడా విన్నాడు, తెలుసుకున్నాడు. గ్రంథంలో రాయబడినవన్నీ కూడా యెహోషువ విన్నాడు, గ్రహించాడు, తెలుసుకున్నాడు. అయితే నేడు యెహోషువ స్థలంలో ఉన్నటువంటి మనం, యెహోషువ ప్లేస్లో ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి? గ్రంథమందు రాయబడిన జ్ఞాపకార్థంగా రాయబడినవన్నీ కూడా ఏం చేయాలా? తెలుసుకోవాలి, గ్రహించాలి, ఆ ప్రకారముగా ఎంతవరకు చదవాలా? మోషే ఉన్నంత కాలమేనా? మోషే చెప్పినంత కాలమేనా? మోషేనే చెప్పాడు. రెండు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21-22 వచనాలు కలుస్తున్నాయి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును ఎంతకాలం చదవాలంట? బ్రతికిన దినాలని. ఈ దినం ఎంతమంది చదివారు? దినపాఠం. అలవాటు ఉంటే మంచిది, అలవాటు లేకపోతే కొంతమంది చదువు వస్తుంది, కళ్ళు బాగానే కనపడతాయి, చదవడానికి అవకాశం ఉంటుంది, సమయం ఉంటుంది, కానీ వాక్యాన్ని ఏం చేయాలి? ఎందుకని ఎప్పుడొకప్పుడు చదవచ్చు.
తాను బ్రతుకు దినములన్నిటను ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలంట? అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాశాడు కదా, చదువువాడును వినువాడును గైకొనివాడు. చదివావా? ఎవరైనా చదువుతుంటే విన్నావా? విని గైకొన్నావా? ధన్యుడివే. నువ్వు చదవకపోతే, ఎవరన్నా చదువుతుంటే వినకపోతే, వినిది గ్రహించకపోతే ఎట్లా తెలుస్తుంది? అందుకే పర్సింగ్ గారు అందరూ చెప్పేవాడు, దినపాఠం చదవకపోతే ఎన్నిసార్లు అంట? కేంద్ర గారు 19వ అధ్యాయం వచ్చినారంటే అన్నిసార్లు సిగ్గుపడాలంట. అందుకే నేనేం చేస్తానంటే స్థానిక సంఘంలో బైబిల్ పనులు పాడదామని, బైబిల్ పనులు ఎవరు పాడాలో కూడా చెప్తాం. ఎవరైతే దినపాఠం చదివారో వాళ్ళు మాత్రమే బైబిల్ పనులు. ఆటోమేటిక్గా బైబిల్ పనులు అనగానే కొన్ని బైబిల్ పైకి లేగవు మా దగ్గర. నేను అప్పుడు చెప్తాను, ఎందుకు చదవలేదు మీకు? సమయం లేదా? చదువు రాదా? అవకాశం లేదా? ఇటువంటి సమయం మనం చూసే తప్పక దేవుని వాక్యాన్ని చదవాల్సింది. ఇప్పుడు యెహోషువకు మోషే చెప్తుంటే, మోషే ద్వారా యెహోషువ అన్నీ కూడా గ్రంథంలో రాయబడినటువంటి జ్ఞాపకాలతో సూచనకు రాయబడిన అన్నీ కూడా తాను గ్రహించాడు, తెలుసుకున్నాడు, విన్నాడు. అయితే మన జీవితాల్లో మనం వెళ్ళలేకపోతుంటే ప్రభు మన వశం ఎట్లా అవుతాడు? మళ్ళీ కొద్దిమంది చెప్పగలం, బైబిల్ మేము కొన్నిసార్లు చదివామన్నాను. సండే స్కూల్ పిల్లలు చెప్పిన కంఠస్థ వాక్యాలు అన్నీ మనం చెప్పగలమా? సండే స్కూల్ పిల్లలు చెప్పిన కంఠస్థ వాక్యాలు అన్నీ మనం చెప్పగలమా? సండే స్కూల్ పిల్లలు నుంచోబెట్టి చెప్పండి, చెబుతారు, టకటక చెప్తారు. మనం చెబుతామా? ఏమి? వాళ్ళకంటే మన బ్రెయిన్ పెద్దదేనే, వాళ్ళకంటే మన ఆలోచన పెద్దదేనే, వాళ్ళకంటే మన మెమరీ పెద్దదే. వాళ్ళకి 8 GB అయితే మన 16 GB. ఈ మధ్య 260 GB కూడా వచ్చింది. అందుకనే దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా ఉండాలి. కొలస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనం పౌలు చెప్పాడు కదా, సమస్త విధములైన జ్ఞానం చేత క్రీస్తు వాక్యములు మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపం. 119వ అధ్యాయం 103వ వచనం మన త్రోవకు. 119వ అధ్యాయం 50వ వచనం, నీ వాక్యము నాకు నెమ్మది కలిగించిన నా పాదము, నీ వాక్యము నన్ను బ్రతికించు. యెహోషువ విషయమై చెప్తాను, దేవుని యొక్క వాక్యాన్ని తాను ఎంతో సమృద్ధిగా ఎరిగిన వాడు, తెలుసుకున్నట్టు. కనుకనే వాక్యం అనగా ఆయనే కాబట్టి, అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు, ఆదియందు వాక్యం, వాక్యము దేవుని యొద్ద, దేవుడే వాక్యం. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన తన వశము అయ్యాడు. సూర్యుడు ఆగిపోమని చెప్పు ప్రభు అంటే నేను చెప్తానయ్యా, సూర్యుడని ఆగిపో, అయ్యా ఇశ్రాయేలు విజయం పొందేదాకా వాటిని కదలొద్దని చెప్పు. సరే అట్లాగే ఒక రోజుల్లో నువ్వు తొందరపడద్దు, సూర్యుడు తొందరపడ. ఇప్పుడు ఎవరు వశమయ్యాడు? యెహోషువ వశము అయ్యాడు. ఇది ఏనాది? 5. మరో మాట చూద్దాం రండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయానికి వస్తాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం, లేక 16, 17, 18 వచనం. అతడు వారి ఎదుటికి వచ్చుచూ పోవచ్చుండి, వారికి నాయకుడిగా ఉండుటకై సముద్రం ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి చాలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడు అవసరమయ్యాడు. నాయకుడు అవసరమైతే మోషే వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజల నాయకుడిని అడుగుతున్నాను, నన్ను ఏం చేయమంటావు అంటే, నీ ఎవరిని కూడా ఏర్పాటు చేయబోక, ఒక మనుషుడు ఉన్నాడు, అతన్నే తీసుకో,
ఇశ్రాయేలు పైన అందరి ఎదుట అతని మీద నీ చెయ్యి ఉంచు, నీ ఆత్మలో పౌరతకి. ఎందుకు ప్రభు అంటే అక్కడ అంటాడు, అతడు ఆత్మను పొందు. ఆత్మ దేన్ని చూపిస్తుంది? మత్తయి సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు అని చెప్పాడు, ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అతడు ఆత్మను పొందినవాడు, సర్వసత్యంలోనికి వచ్చినటువంటి వాడు, సామర్థ్యం కలిగిన వాడు, ప్రజలను నడిపించేదాని కొరకై, నాయకుడిగా ఉండేదాని కొరకై, యాజకుడిగా ఉండేదాని కొరకై అతడు సరి అయినటువంటి వాడు. దేవుడే యెహోషువ గురించి సాక్ష్యం ఇస్తాడు. మన గురించి చాలా ఇవ్వగలరు. మన గురించి ఏదైనా పని అప్పు చెప్తే ఆ పని అన్న అయితే లేదా అక్క అయితే ఖచ్చితంగా చేస్తుంది, సామర్థ్యం కలిగి, ఎక్కడ ఏ కొరత ఉండదు అని చెప్పగలరు మన గురించి. మనకు ఒకటి అప్పు చెబితే సగం చేస్తే సగం మళ్ళీ కూడా అప్పు. అంటే యెహోషువ అటువంటి వాడు కాదు. ఏదైతే అప్పగించబడుతుందో, ఏదైతే తను నెరవేర్చదనుకో తనపై భారం పెట్టబడుతుందో ఆ భారమును తూచే తప్పక యెహోషువ నెరవేర్చేదాని కొరకే సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. లేక అతడు అన్ని విషయాల్లో ఎన్నికైన వాడిగా ఉన్నాడు. అది దేవునికి కనబడింది. దేవుడే చెప్తున్నాడు మోషేతో, అతడు ఉన్నాడు యెహోషువ, అతడు ఆత్మను పొందాడు కనుక అతన్ని తీసుకుని పోయి సమాజం అంతా ఎదుట అతని మీద నువ్వు చేయని అతని నాయకుడిగా ఉంటాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలోకి వచ్చేసరికి యెహోషువతో ప్రభు చెప్పాడు కదా, నేను మోషేకు తోడు, నీకును ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, అందుకే ఇటు సాక్ష్యము యెహోషువ పొందాడు కనుక యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? కార్యాన్ని అక్కడ ప్రభు ఆయనను తన వశం చేసుకున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బలంలో చేయడానికి ఇష్టపడుతున్న మన జీవితాల్లో మనం ఎటువంటి వారు? రక్షించబడిన వారిని, ప్రభుని ఆరాధిస్తున్న వారిని, ప్రభు సన్నిధి సావాసం కలిగిన వారిని, బలలో చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వారిని. అయితే ప్రభు మన వశం అవుతున్నాడా? యెహోషువలో ఉన్నటువంటి ఇంటి లక్షణాలు మనలో ఉన్నాయా? లేకపోతే ప్రభు వల్ల నీ కోసం కాదేమో, ఆయన నీ వశము కాడేమో. ఎక్కడ యెహోషువ యొక్క జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు మనలో లేవని తెలుస్తుందా? ప్రభు నీ వశం అవ్వాలంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరిపోవాలి. యెహోషువలో ఉన్నటువంటి అట్టి లక్షణాలు నాకును కూడా అనుగ్రహించు. నా ప్రార్థన కూడా నువ్వు అంగీకరించి కార్యం జరిగించేదాని కొరకు నన్ను సిద్ధపరచు. అది ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకుంటావు, ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా అనుగ్రహించు. యాకోబు 1:5 మనం చూస్తాం. ఆయనలో ఏమాత్రం పక్షపాతం లేదు. అడుగు వారికి అందరికీ ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయవాడు. ఈ మధ్యాహ్నం ప్రభు యెహోషువలో ఉన్నటువంటి లక్షణాలు నాకును కూడా అనుగ్రహించు. ఉన్నాయి కొద్దిపాటి, అయితే ఏమవ్వాలని? లోకస్వార్త 17:5 శిష్యులు యేసుప్రభువుని అడిగారు. అప్పుడు అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ఇప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభు యెహోషువలో ఉన్న లక్షణాలు ఉన్నాయి కానీ ఏదో అరాకొర ఉన్నాయి, అవి ఏమవ్వాలా? వృద్ధి చెందాలి. నీవు ఇష్టమైనటువంటి రీతిలో, నీవు కోరినటువంటి స్థాయిలో ఈ విన్నాలో నింపుకోవాలి. యెహోషువ అదే నేను కూడా అవ్వాలి. అందుకొరకే నన్ను సిద్ధపరచు, నన్ను క్షమించు, యోగ్యమైన రీతిలో నీ బలలో చేస్తాను కొరకు నాకు సహాయం తెచ్చాను. ప్రభు దగ్గర క్షమాపణ కోరుతూ ప్రభు రక్త పోషణ కిందకు వస్తుంది. యోగ్యమైన వారిగా బలలో చేస్తారు. అందుకొరకే ప్రభు మనకు సహాయం చేయాలి.
ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం ఎవరికి వారిగా వాక్య వెలుగులో సరి చేసుకునే దాని కొరకై సమయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరివి యోగ్యమైన వారిగా ప్రభు యొక్క బలలో చేయవేయాలి. మనలో ఉన్న లోపమేటో వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువను ఆధారంగా చేసి తనలో ఉన్నటువంటి లక్షణాలు లేక క్వాలిఫికేషన్స్ మనలో ఎక్కడ తక్కువయ్యాయో సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం, యోగ్యమైన రీతిలో పొందవచ్చు.